అయితే అన్న నేను ఇక్కడ ఒక డౌట్ అడుగుతా. ఇప్పుడు మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూసిరా? చాలా చూసి. యాక్చువల్గా సంబంధం లేకుండా టాపిక్ అడుగుతున్నాను, అది ఎందుకనేది కూడా నేను చెప్తా. ఇప్పుడు మీరు ఒక యాదవ్, సో నా క్యాస్ట్ ఏంటో కూడా మీకు తెలుసు పర్సనల్గా. ఎప్పుడన్నా నేను బీసీలని కించపరచడం కానీ, ఎవరన్నా తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడకపోవడం కానీ ఏమన్నా చేసినా అంటే మీకు అనిపించిందా? మీరు చూసిన మీదకి సమానంగానే చూసిన. అట్లాంటప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తప్పులు చేసినప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు వాటి మీద కూడా చర్చించే హక్కు మాకుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అనుకోండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ గురించి నేను ప్రశ్నించచ్చా? 100% సో నేను ప్రశ్నించినంత మాత్రాన బీసీని మొత్తం తిట్టినట్ట కాదు కదా. దొంగలు చేస్తున్నది ఎవడోకి ఆది ఏది మన ఇది ఉంది కదా వికారాబాద్ తాండూరు దగ్గర చేసిరని చెప్పేసి అది ఎవరి గురించో మాట్లాడిన అది కూడా విన్నా. వాడు పచ్చి దొంగ అమ్మ గుజరాజ్, వాడు పచ్చి దొంగ. అలాంటి మాట్లాడితే తప్పే. పటంచేరు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ ఏకమయ్యి నా క్యాస్ట్ని తీసుకొచ్చి నన్ను పర్సనల్గా క్యారెక్టర్లెస్గా ఒక వీడియోలు చేయించి కొంతమందికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు. సో ఇప్పుడు నా స్టాండ్ ఏంది, నేనేం చేయాలి? నేను ఇంత ధైర్యంగా తెలీదు. బ్రాహ్మణ అదే ఇంత బ్రాహ్మణ ఇంత ధైర్యంగా అందరిని ఎదుర్కొంటున్నావు అంటే యు ఆర్ రియల్లీ ఝాన్సీ రాణి. నీకు నేను తోడుగున్నా. వీళ్ళ భరతం పడదాం, ఆ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ. నువ్వు మల్లారెడ్డికి అదే సవాల్ ఇస్తున్నావు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఏ విధంగానైతే కల్చ పెట్టుకొని కూర్చుండో దానికి అదే విధంగా ఆడ ఉన్నటువంటి ముదిరాజుకి అదే ఇచ్చినావు, ఈడ ఉన్న మా శ్రీనివాస్ యాదవ్ కూడా అదే చెప్పినావు. మరి ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్ ఎందుకు వస్తుంది? నా పర్సనల్ లైఫ్ ని మధ్యలో తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ మీద నన్ను కించపరిచి అంటే నేను భయపడి వెనకడి వేయాలనుకుంటున్నారా? లేకపోతే ఒక అంటే ఆడవాళ్ళ మీద అంటే ఒక పర్సనల్ గా ఏమైనా విడిపోయి ఉంటే తప్ప ఏం చేస్తారు? అదే ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇట్లా కోస్తారు, నీ చరిత్ర మిగులుతుంది కదా. ఇవాళనే చేస్తాం, రేపైనా చేస్తాం. చేసేది ఏముంది? అరే బిడ్డలారా, ఎవరైతే మా చెల్లె మీద మాట అన్నా ఒక ఏలు పడ్డా మీ గొంతులు కట్ చేస్తా, మీ నాలుకలు కట్ చేస్తా. బిడ్డలారా ఏమనుకుంటున్నావు? ఈ జగదీష్ యాదవ్ రాజు అంటే బీసీలకు అందరికీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు నాయకుడు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా నాయకుడే. అలాంటి వాడు బయలుదేరిండు. నా చెల్లెల మీద నేను చెప్తున్నాను, పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కలంకాలు చేశారంటే మీ భర్తం పడతా. అందుకే ఆజాద్ ఆర్మీని తయారు చేస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని తయారు చేస్తున్నా. వాళ్ళు సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్ ప్రసాద్ చేసిన అదే రూట్ లా ఏ పార్టీలకు సంబంధం లేదు. ఏ పార్టీలన్నా ఉన్నటువంటి యువకులు నాతోటి కలవచ్చు. మీకు పని కల్పిస్తా, నెలకు 1,00,000 రూపాయలు వచ్చేటట్టు మీకు మార్గం చూపిస్తా. నాతోటి ఉండండి. ఉద్యోగాలని మీరు తిరగకండి. ముందు ఈ ఎమ్మెల్యే సీట్లని మనం అయ్యే మనకు ఉద్యోగాలు, దానికి కూడా 3 లక్షలు 2 లక్షలు తింటున్నారు, 10 లక్షలు కాజేస్తున్నారు. అదెందుకు ఉద్యోగం కాదు? మీరు రేపు గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి నువ్వు వాడండి. ఎవరైతే ఈ అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళని సెలవు తీసుకోండి అని చెప్పండి. బీసీలు కూడా మేమే పెద్ద మనసులో మేమే ఉంటాం అనేటోళ్ళని కూడా తొక్కి పెట్టండి. 10 గజాల లోపల పాతి పెట్టండి వీళ్ళని. ఈ అక్కని ఏవడన్నా ఏమన్నా అంటే మీ నాలుకలకు వస్తాం బద్మాష్లారా. ఏమనుకుంటారు మీరు? పర్సనల్ లైఫ్ కి మధ్యలో తీసుకొచ్చి ఎంతో మంది చేస్తారు. బలాన్ని ఎదుర్కోవాలంటే బలహీనతను పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకుంటారు. ఏమైందంట? ఏం కాదు అంటే నేను ఏం కాదు, ముందరికెళ్తా, ఇంకా ముందరికెళ్తా ధైర్యంగా. ఏం చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళకి ఎంతమంది వెనకాల ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వదిలేయండి అని చెప్పి కొంతమంది నా తోటి మిత్రులను పంపించినాడు. ఎవరు? నీలం మధు పంపించి ఏమైనా కావాలా, డబ్బులు ఏమైనా కావాలా, లైట్ తీసుకోండి, నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా, కష్టపడి పైకొచ్చిన ముదిరాజ్ బిడ్డను కావాలని టార్గెట్ చేస్తున్నారా? మీ దృష్టి మొత్తం పటంచేరు మీద ఎందుకు పెట్టినారు? నీ కథలేందో తెలియదా అని చెప్పి వేరే యూట్యూబర్ తోటి నీచంగా నువ్వు ఎవరితో పండుకున్నావో తెలియదా? వాళ్ళ చాట్ అంటే డైరెక్ట్గానే చెప్తున్నా నేను. చాట్ అంటే ఒక మహిళను నీ 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 పిల్లలకు తండ్రిగా ఎవరిని చెప్పుకుంటావు? ఇటువంటి వ్యాఖ్యలు
మాట్లాడుతూ నా కుటుంబాన్ని మధ్యలోకి తీసుకొచ్చి నన్ను మధ్యలోకి తీసుకొచ్చి అంటే ఒప్పుకోలేదని నేను డీల్ ఒప్పుకోలేదు నేను వద్దని చెప్పి పంపించిన నా తోటి యూట్యూబరే వచ్చింది నా దగ్గరికి నేను వద్దు నేను ఇట్లాంటి వాటిలలో వేలు చేయను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను వాళ్ళకి చెప్పి పంపించేసిన ఇప్పుడు ఒక క్యారెక్టర్ నేను ముందే చెప్పేసిన అందరికి ఏమని ఒక బలాన్ని ఎదుర్కోలేనప్పుడు ఏదైనా ఒక చిన్న ఒక హోల్ని పట్టుకొని మచ్చని పట్టుకొని దాని ప్రధాన ఎజెండాగా చూపించి తొక్కే ప్రయత్నం చేస్తారు ఇక ఆడకూతురుని ఏమంటారు అమ్మాయిలను ఏమంటారు ఇక లాస్ట్గా ఫైనల్గా అదే తీసుకొస్తారు తెర మీదకి సో అది తీసుకొస్తే వెనకడుగు వెయ్యను దాన్ని కూడా దాటుకొని ముందరికే వెళ్తా అని చెప్పిన